సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని కుమ్మరికుంటలో అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు ఆయిలేని మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ కె శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 81లో ఉన్న కుమ్మరికుంట విస్తీర్ణం 1 ఎకరం 12 గుంటలు కాగా దానిలో కొంత భాగం ఆక్రమణకు గురైనట్లు కనిపిస్తోందన్నారు. సంబంధిత అధికారులు కుంటకు హద్దులు నిర్ణయించి ఆక్రమణకు గురైన భూమిని గుర్తించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని కోరారు. హుస్నాబాద్ పట్టణంలోని ఇతర కుంటలకు కూడా సరిహద్దులు నిర్ధారించి ఆక్రమణల నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఇరవై గుంటలు ల్యాండ్ ఉంది అక్కడ. లోని మహమ్మదాపూర్ రోలగల కుమ్మరికుంటలో కొంతమంది ఆ కుంటలో ఉన్న మట్టిని మొత్తం తరలిస్తున్నారు. ఇవాళ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఉన్న రైతు మేము ఒకటే అడుగుతున్నాం, దాదాపు ఈ రైతు మా భూమి పోవడానికి అక్కడ దారి లేకుండా చేసిండ్రు. మా పక్కకున్న కుంటను మొత్తము అక్కడ అక్రమంగా మట్టి తరలిస్తారని చెప్పేసి ఇరిగేషన్ అధికారులకు రెవెన్యూ అధికారులు కూడా ఫిర్యాదు జరిగింది. దాన్ని ఇరిగేషన్ అధికారులు సీరియస్ తీసుకొని రెవెన్యూ అధికారులు సీరియస్ తీసుకొని అక్కడ హద్దులు నిర్ణయించే అవసరం ఉంది. ఏదైతే అక్రమంగా తరలిస్తున్న మట్టిని పోకుండా ఆపాలని చెప్పి సందర్భంగా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం, అధికార బలంతో ఇష్టం వచ్చినట్టుగా అక్రమానికి గురి చేస్తే తర్వాత మట్టిని ధరలిచ్చినా ఇసుక ధరలిచ్చినా చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా భయభ్రాంతులకు భయపడేది లేదు. అదేవిధంగా అక్కడ కనుక ఎవరైతే అక్రమంగా మట్టి ధరిస్తో వాళ్ళపై చర్య తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ కుమ్మరికుంట దాదాపు ఎకరా 12 గుంటల మొత్తం ఉందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఎకరా 12 గుంటలు మొత్తం హద్దులు పెట్టేసి ఆ కుంటను కాపాడాల్సిన బాధ్యత అధికారులు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ కనుక పట్టించుకోకపోతే రైతుల పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.